సందె మసక చీరగట్టి సందు చూసి కన్నుగొట్టి సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు అరటి పువ్వు తెస్తాడు అడవి పురుషుడు. ఎన్నెన్నో జన్మల దాకా ముడి వేసిన శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం అన్నయ్య. రామన్నయ్య బాగున్నారా? భోజనం చేశారా? జై శ్రీరామ్. జై జై శ్రీరామ్ అన్నయ్య. ఎలా ఉన్నారు? భోజనం చేశారా అన్నయ్య? తినేసాను అన్నయ్య. గోరుచిక్కుడుగాయ పచ్చి పులుసు. మీరేం తిన్నారు? థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. జై మార్కండయ్య. జై జై మార్కండయ్య. అన్నయ్య మీరు కూడా పద్మశాలీసేనా? నిజమేనా? పద్మశాలీసా? మేము పద్మశాలీస్ అన్నయ్య. హాయ్ అత్తమ్మ. హాయ్ వంశీ. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం అల్లుడు. బాగున్నావా? భోజనం చేసావా? ఈ మధ్య కనబడడం లేదు. రామన్నయ్య మీరు పద్మశాలీసా? అన్నయ్య జై మార్కండయ్య. జై జై మార్కండయ్య. అంతే. ఎలా ఉన్నారు అత్తమ్మ? బాగున్నాను, చాలా బాగున్నాను నాన్న. కాదు నా కోసమా? ఓకే ఓకే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. జై మార్కండయ్య. మార్కండయ్య స్వామి మీ ఇంటి దైవం అన్నయ్య. మేము పద్మశాలీస్. బిజీ ఉన్నా అత్తమ్మ. ఓకే ఓకే. అవునా అల్లుడు, మరి బట్టలు బాగానే పోయాయా? ఏదో ఎక్కడో వెళ్ళారని అన్నారు కదా, బాగానే జరిగిందా? 3 మెంబర్స్ అలా అలా ఇప్పుడే స్టార్ట్ చేశాను. 2 minutes అవుతుంది లైవ్ పెట్టి అంతే. ఏం తిన్నారన్నయ్య? అందుకే జై మార్కండయ్య అని చెప్పిన. అవునా? ఓకే ఓకే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఏం తిన్నారు? ఏంటి స్పెషల్? మీరు అన్నీ పండించుకొని తింటారు, చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. ఊర్లో ఎలా చేసినా చాలా మంచిగా అనిపిస్తుంది, కర్రీస్ కానీ ఏది కానీ. సిటీలో ఏం వంట చేసినా బాగుండదు. అదే వంటలు ఊర్లో చేస్తే గమ్మునే తింటారు మీ బావగారు అయితే. ఇక్కడికి వస్తే మటుకు మాత్రం ఇలా చేసావు అలా చేసావు అని వంకలు అన్నింటికి. నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైన కుట్టదేమి. కన్నుళ్ళు ఎవరు లేరయ్య నాకు. స్పిన్నింగ్. హాయ్ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం. సారీ, శుభ మధ్యాహ్నం అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను. మెసేజెస్ రావట్లేదా? తెలియట్లేదు. అంతగా జరగలేదు అత్తమ్మ. అవునా? ఓకే ఓకే. జరుగుతాయిలే, ఎప్పుడు మన రోజులే ఉండవు కదా. అలా అలా వెళ్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి అనేది నా ఉద్దేశం. హాయ్ నేస్తమ్మా. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం నేస్తమ్మా. బాగున్నారా? భోజనం చేశారా? ఏంటి స్పెషల్? లైక్ నెంబర్ 3. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామనవమి టైం కదా, సేల్ ఉండదు అమ్మ వాళ్ళకి నేను చెప్పాను, కానీ వాళ్ళు వినలేదు నా మాట. అంతే కదా, వాళ్ళకి తెలియదు కదా.